హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ ఉప్పు చేప ఇగురు. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఎండు ఉప్పు చేప ముక్కల్లో గోరువెచ్చని నీరు పోసుకొని కడుక్కోవాలి. మరో 2 సార్లు ఇలా వాటర్తో కడుక్కొని వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఉప్పు చేప ముక్కల్ని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమోటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, ఆనియన్స్ టమోటో బాగా ఫ్రై కావడానికి కరివేపాకు వేసి టమోటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీ అంటే చిరంజీవి గారికి చాలా ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ ప్రాసెస్ మా అక్క చెప్పింటే చేశాను. వాళ్ళు చెన్నైలో ఉంటారు. 2 to 3 అవర్స్ నానబెట్టుకున్న ఎండు ఉప్పు చేప ముక్కల్ని వేసుకుని మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని మొత్తం అంతా ఈవెన్గా కలిసేలా కలిపేసుకోవాలి. ఫైనల్గా చింతపండు పులుసు పోసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసి దగ్గర పడేంత వరకు సిమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ దింపేసుకోవాలి. టేస్టీ అయిన ఉప్పు చేప ఇగురు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.